పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మా సంతోషం యొక్క కారణమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఉన్నాము. గలతీలకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 22వ వచనంలో పునీత పౌలు గారు పలుకుతూ ఉన్నారు, సంతోషము అనేది పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుని ఫలములలో ఒకటి అని మనము గుర్తిస్తూ ఉన్నాము. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని మా సంతోషం యొక్క కారణమా అని సంబోధించటం ద్వారా మరి మన అందరి ఆనందానికి కారకుడైనటువంటి దేవునితోటి సమానంగా ఆమెను చేస్తూ ఉన్నామా అని పరిశీలించినట్లయితే అది కాదు అని మనకి అర్థమవుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనములో, నా ఆనందము మీ యందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నేను కోరుకుంటూ ఉన్నానని దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మా సంతోషం యొక్క కారణమా అని సంబోధించుట ద్వారా మరియమాతను మనము దేవునితో సమము చేయటం లేదు, కానీ దేవుడు ఆమె యందు చేసినటువంటి మహాద్భుత కార్యాలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గాబ్రియేలు దూత పరిశుద్ధ మరియమ్మ గారికి మంగళవార్త చెప్పడానికి వచ్చినప్పుడు మరి మొట్టమొదట పలికినటువంటి వాక్యము గ్రీకు భాషలో కైరో అనేటటువంటి పదాన్ని వాడటం జరిగింది. అనగా ఆనందించు లేదా సంతోషించు అని అర్థము. మరి ఎందుకు దూత మరియమ్మ గారిని సంతోషించమని అంటూ ఉంది అంటే, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను ఆవరించును, మరి పవిత్రాత్మ ప్రభావమున నీవు గర్భమును ధరించి కుమారుని కనుదవు, ఆయన సర్వోన్నతుని కుమారుడని పిలువబడుతూ ఉన్నాడు, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు, ఆయన పవిత్రుడైన దేవుని కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు అన్నటువంటి సంతోషకరమైనటువంటి వార్తను మరియమ్మ గారికి అందించటం ద్వారా నీవు సంతోషముగా ఉండుము అని దూత పరిశుద్ధ మరియమ్మ గారితో పలుకుతూ ఉంది. మరి పరిశుద్ధ మరియమ్మ గారి యందు త్రిత్వైక సర్వేశ్వరుడు సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. కావుననే దేవుడు తన అనుగ్రహములను పరిపూర్తిగా ఆమె యందు ఉంచుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము మరి మంగళవార్త పొందినటువంటి ఘట్టంలో మనము చూస్తూ ఉన్నాము. అనగా త్రిత్వైక సర్వేశ్వరుడు పరిశుద్ధ మరియమ్మ గారి యందు ఆనందించి సంతోషించారు కాబట్టి ఆమెకు కావలసినటువంటి మేలులను వరములను అన్నిటినీ కూడా ఆమెకు ఇస్తూ ఉన్నాడు. అలాగే మరి పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు ఆమె గర్భములో రూపము దాల్చుకొని మరి ఈ లోకాన్ని రక్షించడానికి తన రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ విధముగా మనము చూసినట్లయితే మరి త్రిత్వైక సర్వేశ్వరునికి ఆనందదాయనిగా నిలిచినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారు మన జీవితాలలో కూడా ఆనందదాయనిగా నిలబడుతూ ఉంది అని మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనములో మనము చదివేటటువంటి ఆ కానాపల్లె వివాహములో జరిగినటువంటి సంఘటన మనకి అర్థమవుతూ ఉంది. మరి నూతన దంపతులు వారి ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొనుచు సంతోషముగా ఉన్నటువంటి సమయంలో వారి సంతోషము చెడిపోకూడదు అనేటటువంటి ఉద్దేశముతోటి పరిశుద్ధ మరియమ్మ గారు యేసు ప్రభు వద్దకు వెళ్ళి మరి వారికి సహాయం చేయమని అడుగుతూ ఉంది. అనగా పరిశుద్ధ మరియమ్మ గారు కూడా యేసుక్రీస్తు ప్రభుని లాగానే మనము సంతోషంగా జీవించాలి అని కోరుకుంటూ ఉంది. కావుననే తిరుసభ మా సంతోషం యొక్క కారణమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని కోరుతుంది. అదే విధముగా లూకా సువార్త 1వ అధ్యాయము 46-47 వచనాలలో మనము చదువుతూ ఉన్నాము. ఎప్పుడైతే పరిశుద్ధ మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మను సందర్శించారో ఆమె వందన వచనములో ఎలిజబెత్తమ్మ చెవిని సోకగానే ఆమె గర్భమందలి శిశువు
ఆనందముతో గంతులు వేసి ఉన్నారు అని ఎలిజబెత్ అమ్మ గారు పలుకుతూ ఉన్నారు. అనగా పరిశుద్ధ మరియమ్మ గారు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందము, సంతోషము వెల్లువిరుస్తాయి అని మరి మనకి ఈ సంఘటన చక్కగా అర్థమవుతూ ఉంది. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని మా సంతోషం యొక్క కారణమా అని సంబోధించటం ద్వారా ఆ తల్లి మన జీవితాలలో వెలుగొందింపజేసేటటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనము పరిపూర్తి చేసుకుంటూ ఆ ఆనందములో, ఆ సంతోషములో దేవుణ్ణి మనము ఆరాధించి కీర్తించాలి. అందుకే మనము లూకా సువార్త 1వ అధ్యాయము మరి 30వ వచనం నుండి మనము చదువుతూ ఉన్నాము. పరిశుద్ధ మరియమ్మ గారు దేవుణ్ణి కీర్తిస్తూ, నా హృదయము నా సర్వేశ్వరుని స్తుతిస్తూ ఉన్నది, నా ఆత్మ ఆ సర్వేశ్వరుని యందు ఆనందించుచూ ఉన్నది అని పరిశుద్ధ మరియమ్మ గారు పలుకుతూ ఉన్నారు. మరి అలాగే మనము కూడా ఆ దేవుడు మన జీవితాలలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలకు గాను మనము ఆనందించి స్తుతించాలి అనటానికి పరిశుద్ధ మరియమ్మ గారు మనకి ఆదర్శముగా నిలుస్తూ ఉన్నారు. కావుననే మా సంతోషం యొక్క కారణమా అంటూ పరిశుద్ధ మరియమ్మ గారిని కొనియాడుతూ మరి దేవుణ్ణి ఆనందముతో, సంతోషముతో స్తుతించే భాగ్యమును దయచేయమని మరి పరిశుద్ధ మరియమ్మ గారిని వేడుకుందాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.